మార్కాపురంలో చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు జేసీ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువును ఆక్రమించి వెంచర్లకు రోడ్డు నిర్మించిన బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు చెరువులను పరిరక్షించాలని, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని జేసీకి విజ్ఞప్తి చేశారు. సారాంశం ఏమంటే, ఈ మధ్యలో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో వేస్తున్నటువంటి పెద్ద వెంచరు శ్రీ భ్రమరా వెంచర్స్ అనేటువంటి దాంట్లో దారి లేకపోయినా ఆ చెరువును పూడ్చి ఒక చిన్న పైప్ కల్వర్టు వేసి చెరువును అన్యాక్రాంతం చేసినారు అని చెప్పేసేసి ఆ అన్యాక్రాంతాన్ని తొలగించి చెరువుని పరిరక్షించండి, అలాగే ఈ ప్రకృతికి ఇబ్బంది లేకుండా చూడండి, పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి అధికారులను కోరేదానికోసం అని చెప్పేసి గ్రీవెన్స్కి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, ఏ భూములైనప్పటికీ కూడా చెరువు నీరు ఎఫ్టీఎల్ వచ్చి ఆ తర్వాత 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది అని చెప్పేసి మాకు తెలిసినటువంటి సమాచారం. దాన్ని కూడా పరిశీలన చేసి అది చట్ట ప్రకారం ఉన్నట్లయితే ఆ అక్రమంగా ఈరోజు లేఅవుట్లు వేస్తున్న దాన్ని కూడా నివారించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ భూములు అంటే